థియేటర్లలో ఫుడ్ ధరల నియంత్రణపై పవన్ కళ్యాణ్ చేశారు సూచనలు. నిర్మాత దిల్ రాజు దీనికి స్వాగతించారు. సినిమా హాళ్ల నిర్వహణ పకడ్బందీగా ఉండాలన్నారు. పవన్ సూచనలతో ఆయన ఏకీభవించారు. సినిమా హాళ్లలో ఫుడ్ ధరల్ని అందరికీ అందుబాటులోకి తేవాలని పవన్ అభిప్రాయం అభినందనీయమన్నారు. దీనిని స్వాగతించి కలిసికట్టుగా ముందుకు సాగుదామని ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. సినిమా విడుదల తర్వాత అది ఎంతకాలం తర్వాత ఓటీటీకి వెళ్లాలనే దానిపై నిర్ణయం తీసుకోవాల్సిందని దిల్ రాజు అభిప్రాయపడ్డారు. అలాగే ప్రేక్షకులు థియేటర్కు రాకపోవడానికి ముఖ్య కారణం పైరసీ అని, పైరసీని పూర్తిగా అంతమొందిస్తేనే ప్రేక్షకులు థియేటర్కు వస్తారని దిల్ రాజు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూచించిన అన్ని అంశాలపై తెలంగాణ ప్రభుత్వంలోనూ సంప్రదింపులు జరుపుతామని చెప్పారు. ప్రభుత్వాన్ని వ్యక్తిగతంగా కాకుండా ఫిలిం ఛాంబర్ ద్వారా మాత్రమే సంప్రదించాలని సూచన పరిశ్రమకు శాశ్వత దిశ ఇస్తుందని దిల్ రాజు అభిప్రాయపడ్డారు. అంతకుముందు సినిమా థియేటర్లలో పాప్కార్న్ సహా ఇతర ఫుడ్ ధరలు భారీగా ఉండటంపై దీనిపైన పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారు. వాటి వాస్తవ ధరలు ప్రస్తుతం ఎంతకు విక్రయిస్తున్నారు, అసలు వాటిలో ఉండే నాణ్యతా ప్రమాణాలు ఏమిటి అనే దానిపై అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ధరల నియంత్రణ చేపట్టాలని తెలిపారు. ప్రేక్షకులు కుటుంబ సమేతంగా సినిమా హాల్కు రావాలంటే ఫుడ్ ధరలు చూసి వెనుకంజ వేసే పరిస్థితి రాకూడదని పవన్ అభిప్రాయపడ్డారు. ధరలు తగ్గితే ప్రేక్షకుల సంఖ్య పెరిగి పన్నుల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం మెరుగవుతుందన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, ప్రస్తుతం అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా హాట్ టాపిక్ అయినటువంటి ఏదైతే ఉందో థియేటర్ల బంద్ అనే విషయం పైన ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్పందించడంతో దీనిపైన ఇప్పుడు సినీ ఇండస్ట్రీ నుంచి కూడా అందరూ కూడా సినీ ప్రముఖులందరూ కూడా స్పందిస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తన సినిమా రిలీజ్ అప్పుడు ఇలాంటి ఆటంకాలు సృష్టిస్తున్నారని ఆయన చేసినటువంటి కామెంట్స్, ఆ తర్వాత రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారని కూడా చేసినటువంటి కామెంట్స్ పైన సినీ ఇండస్ట్రీ చాలా వరకు కూడా అలర్ట్ కూడా జరిగింది. అయితే దీని వెనకాల ఎవరున్నారనేది వాస్తవ పరిస్థితులు వివరించడానికి కూడా ఇటీవలనే ఇటు చూసుకుంటే నిర్మాత ఇప్పుడు అల్లు అరవింద్ ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఒక క్లారిటీ ఇవ్వడం కూడా జరిగింది. దాంతోపాటు ఇటు పవన్ కళ్యాణ్ సంపూర్ణ మద్దతు కూడా తెలియజేయడం జరిగింది. ఇక ఇప్పుడు మరొక నిర్మాత అయినటువంటి దిల్ రాజు కూడా ఆయన కూడా పవన్ కళ్యాణ్ కి చేసినటువంటి కామెంట్స్ ఆయన మద్దతు కూడా తెలియజేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ కి ఆయన మాట్లాడిన అంటే ప్రతిదీ కూడా కరెక్ట్, దీనికి మా వంతు సహాయ సహకారం మేము కూడా ముందుకుంటాము, ఇండస్ట్రీ బాగుపడాలంటే మాత్రం తప్పనిసరిగా పరిస్థితిగా అన్ని రకాలుగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉందని ఆయన చెప్పడం కూడా జరిగింది. దీంతో ప్రస్తుతం ఏదైతే జరుగుతుందో ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే సినిమా థియేటర్స్ కానీ సినిమా ఇండస్ట్రీకి ఉన్నాయో వాటన్నిటి పరిష్కారం కోసము ఏదైతే పవన్ కళ్యాణ్ సూచనలు చేశారో వాటిని తప్పకుండా ఆచరించే విధంగా కూడా చేస్తామని, తప్పకుండా సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా తప్పకుండా మొత్తం కూడా సంపూర్ణ మద్దతు ఇస్తామని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు.